9 మెడికల్ కాలేజీలు కేసీఆర్ చెమటోడిచి రాష్ట్ర ఆదాయం పెంచి రాష్ట్ర బడ్జెట్ తోటి కట్టి రాష్ట్రానికి అంకితం చేసినట్టు మాట్లాడుతున్నాడు. దీంట్లో కొన్ని వాస్తవాలు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి, నూతనంగా అడ్మిషన్ తీసుకొని మెడికల్ అయ్యే వాళ్ళకి, గవర్నమెంట్ కాలేజీలలో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇప్పుడు ఉన్న అన్ని రకాల హాస్పిటల్స్, ప్రైవేటు, గవర్నమెంట్, డాక్టర్స్ కి, టోటల్ ఎడ్యుకేటెడ్ క్లాస్ కి ఎంత పెద్ద అబద్దాల కోరో మన ముఖ్యమంత్రి నేను తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ 9 మెడికల్ కాలేజీలు వికారాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, జనగాం, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, భూపాలపల్లి. ఇంతేనా అండి? ఇవేనా? ఇందులో నయా పైసా, ఇందులో కూడా పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ కాలేదు. ఇంకా ఎలక్షన్లు వస్తున్నాయని ఆదరాబాదరా ఇనాగ్రేషన్ పెట్టుకున్నాడు. పూర్తిగా కంప్లీట్ కాలేదు, సౌకర్యాలు పూర్తిగా లేవు. దీనికి కూడా వికారాబాద్ హాస్పిటల్, నర్సింగ్ కాలేజ్ ఎట్ తాండూర్, ఈ రెండింటికి 40 కోట్లు. ఈ డబ్బులన్నీ నేను చెప్తున్నది సెంట్రల్ అసిస్టెన్స్. ఈ మధ్య కూడా నేను అబౌట్ 1 మంత్ బ్యాక్ 5,200 కోట్ల సెంట్రల్ అసిస్టెన్స్ 4 ఫైనాన్షియల్ ఇయర్స్ 2020 నుంచి మొదలు పెట్టుకొని, ఇది పూర్తిగా గ్రాంట్ తోటి ఈక్వల్ సమానం. ఇది 42% డెవల్యూషన్ కి సంబంధం లేదు, రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం కి సంబంధం లేదు. టోటల్ గా 50 సంవత్సరాల ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి మోర్ ఆర్ లెస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిక్లేర్డ్ యాజ్ అ గ్రాంట్ ఇన్ ఫ్యూచర్. కేంద్రం నుంచి పూర్తి సహాయం ఇది. దీంట్లోకి వెళ్లి వికారాబాద్ కి 40 కోట్లు, సిరిసిల్ల కేటీఆర్ కి 26 కోట్లు, అక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, మళ్ళా అప్గ్రేడేషన్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ ఇంటూ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సిరిసిల్ల, కన్స్ట్రక్షన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ సిరిసిల్ల. కరీంనగర్ లో రెనోవేషన్ ఆఫ్ సీట్స్ గో డౌన్ టు అకామిడేట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కరీంనగర్. సీట్స్ గో డౌన్ డెవలప్ చేసుకుంటున్నారు హాస్టల్ గా మార్చుకోవడానికి, దానికి 11 కోట్లు. ఖమ్మంలో modification of existing buildings in the premises of District Collectorate Khammam and Government General Hospital Khammam to accommodate first year students. Establishment of new government nursing college at Paler in Khammam. Upgradation of community health center Madira Khammam from 30 bedded to 100 bedded hospital. ఈ మూడింటి కలిపి 38 కోట్లు ఖమ్మంలో. జనగాంలో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ అప్గ్రేడింగ్ అటాచ్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎట్ జనగాం. క్లాస్ రూములు పెట్టుకోవడానికి 15 కోట్లు. ఆసిఫాబాద్ అప్గ్రేడింగ్ అటాచ్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎట్ ఆసిఫాబాద్ with an intake capacity of 100 MBPS seats in Komaram Bhim, Asifabad district. Upgradation of community health center into district hospital Asifabad. ఈ రెండింటికి కలిపి 34.3 కోట్లు. ఆసిఫాబాద్ లో నిర్మల్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ ఇంటూ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ నిర్మల్, అప్గ్రేడేషన్ ఆఫ్ అటాచ్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఎట్ నిర్మల్. ఈ రెండింటికి కలిపి నిర్మల్ కి సంబంధించిన కాలేజీకి, హాస్పిటల్ కి 29 కోట్లు. కామారెడ్డి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ అప్గ్రేడింగ్ అటాచ్డ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫర్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ ఎట్ కామారెడ్డి 20 crores. భూపాలపల్లి అప్గ్రేడేషన్ ఆఫ్ ఏరియా హాస్పిటల్ ఇంటూ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ భూపాలపల్లి 21 crores. ఇది టోటల్ గా కేంద్రంకి వెళ్ళి వచ్చిన గ్రాంట్.
దాన్ని వాడుకొని 233 కోట్ల రూపాయల 20 లక్షలు 233.2 crores సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్ తోటి ఈ మహానుభావుడు ఇవాళ 9 కాలేజీలు ఓపెన్ చేసుకున్నాడు. ఇది తెలంగాణలో కాలేజీలు పెంచినాము మేము అని సంకలు గుర్తుకుంటామని ఇవాళ పెద్ద మనిషి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద డాక్టర్ల సంఖ్య దేశంలో పెంచడానికి ఒక పాలసీ నిర్ణయం ఈయన ఏదో మాట్లాడుతుంటే మా కేబినెట్ డెసిషన్ తీసుకుంది, మీ కేబినెట్ కలవనే కలవది, మీ కేబినెట్ ఫామ్ హౌస్లోకి వెళ్లి బయటికి రాదు, డెసిషన్ తీసుకోవడం చాలా దూరం విషయం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ. డాక్టర్ల సంఖ్య పెంచాలి, పీజీల సంఖ్య సీట్ల సంఖ్య పెంచాలి అని వాళ్ళు ఎప్పుడో తీసుకున్న నిర్ణయం. 300 బెడ్డెడ్ హాస్పిటల్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉండగలుగుతుంది, ఎలిజిబిలిటీ ఉంటది అన్న దాన్ని 100 బెడ్డెడ్ కి తీసుకొని వచ్చేది. సో దాట్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ దిస్ కంట్రీ విల్ ఇంక్రీజ్. 2014లో దేశంలో 387 కాలేజీలుంటే ఇవాళ నాడు 704 కాలేజీలు ఉన్నాయి. ఎంబీబీఎస్ సీట్లు 2014లో 51,348 ఉంటే ఇవాళ 1,07,948 ఉన్నాయి దేశంలో. పీజీ సీట్లు 31,185 2014లో ఉంటే 67,802 ఇవాళ ఉన్నాయి. దేశవ్యాప్తంగా మోడీ గారు తీసుకున్న పాలసీ ప్రకారం ఇలా డాక్టర్ల సంఖ్య డబల్ కంటే ఎక్కువైపోయింది. పీజీ సీట్లు కానీ, ఎంబీబీఎస్ సీట్లు కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ. ఈయన ఇక్కడ 5 మెడికల్ కాలేజీలు ఉంటే 9 ఏళ్లలో 26 అని పొంగనాలు కొడుతున్నాడు. ఈయన ఇందులో గడ్డి వెరికింది ఏం లేదు సార్. తెలంగాణ అంతకుముందున్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చరు బాగుండే కాబట్టి ఒకప్పుడు ఈ అప్పుల రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండే కాబట్టి ఆ 100 బెడెడ్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండే కాబట్టి దానివల్ల ఈయన ఉపయోగమైంది కేంద్రం తీసుకున్న పాలసీ వల్ల. ఈయనది నయా పైసా లేదు, జీతాలు ఇచ్చే పరిస్థితిలో లేడు, రాష్ట్రాన్ని బిచ్చపెట్టుకునే స్థాయికి తీసుకొచ్చిండు. ఇవన్నీ కూడా డాక్టర్లు చదువుకున్న వాళ్ళు ప్రతిరోజు 100 మంది పేషెంట్లను కలిసేటోళ్లు. ఇలా కేసీఆర్ ఘనకార్యం ఏమీ లేదు, నయా పైసా లేదు, ఎస్టాబ్లిష్మెంట్ లేదు. మళ్ళా రానున్న కాలంలో మళ్ళా సెంట్రల్ అసిస్టెన్స్ వస్తూనే ఉంటుంది దీనికి, మళ్ళా ఇవన్నీ నడిపిస్తుంది. ఇవన్నీ తెలంగాణ సమాజం గమనించాలి. ఇలా అబద్దాల కోర్లు. ఈ పాలసీ ప్రకారం 100 బెడెడ్ హాస్పిటళ్లు ఇవాళ ఉంటే కాలేజ్ ఓపెన్ చేసుకోవచ్చు. దాని సీట్లు 100 సీట్లు, అది 150 సీట్లకు పెంచుకోవచ్చు, సబ్జెక్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అకార్డింగ్లీ. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఇప్పుడు ఉన్న కాలేజీలల్లో ప్రొఫెసర్ల సంఖ్య ఎంత, అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల సంఖ్య ఎంత, ల్యాబ్ టెక్నీషియన్ల సంఖ్య ఎంత, అసలు పిల్లలకి చదువు చెప్పడానికి స్పెషాలిటీ చేసిన డాక్టర్లు డిఎంల సంఖ్య ఎంత, ఎండీల సంఖ్య ఎంత, ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఉన్న కాలేజీలల్లా ప్రొఫెసర్లు దిక్కులేరు, టెక్నీషియన్లు దిక్కులేరు, హాస్పిటల్ల డాక్టర్లు సరిగ్గా దిక్కులేరు, హాస్పిటల్ల కుక్కలు తిరుగుతున్నాయి, ఎలుకలు పేషెంట్లను కొరుకుతున్నాయి. ఉస్మానియాల నీళ్లు కూర్చి డ్రైనేజ్ అవుతుంది ఉస్మానియా హాస్పిటల్. నిన్న 6 నెలల చిన్న బేబీని కిడ్నాప్ చేసిరు నీలోఫర్ హాస్పిటల్కి వెళ్ళి.
ఉస్మానియా ఓ ఒకసారి కేసీఆర్ ఉస్మానియా ఓ కొత్త ఉస్మానియా బిల్డింగ్ కడతా అన్నావు, హాస్పిటల్ కడతా అన్నావు. జిల్లాలలో హాస్పిటల్లో తిరుగు ఒకసారి. వైట్ పేపర్ రిలీజ్ చేయి. అసలు ఫ్యాకల్టీ ఎంతున్నది, టెక్నీషియన్లు ఎందరున్నారు, ఇతర స్టాఫ్ ఎందరున్నారు. కేవలం ఎలక్షన్లు వస్తున్నాయని డంబాచారం కొట్టుడు, ఛానళ్లకు ప్యాకేజీలు ఇచ్చుడు, అలు చూపించుడు. తెలంగాణ సమాజం ఇంకా మోసపోదు. నయా పైసలేదు. ఇలా ఓపెన్ చేసిన 9 కాలేజీలల్లా నీ ప్రభుత్వమి నువ్వు సంపాదించింది నయా పైస లేదు. కేంద్రం నీకు ఇచ్చిన గ్రాంట్ ఫ్రీ ఇచ్చిన పైసలతోటి 233 కోట్లు వాడుకొని నువ్వు ఓపెన్ చేసుకున్నావు. ఇవ్వాలి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇదే దీనికి సంబంధించే మాట్లాడదాము. ఇదే క్యారీ చేయాలా మీరు. వేరే ఏమైనా ఉంటే క్వశ్చన్ పేపర్ ఇవ్వాలి, ఆన్సర్ రేపు చెప్తాను. మీరందరూ ఇలా 9 మెడికల్ కాలేజీలు, ఎందుకంటే నేను కొత్తగా జాయిన్ అవుతున్న ఎంబీబీఎస్ పిల్లలు ఆల్రెడీ డాక్టర్లు అయిన వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ అందరూ కూడా, హెల్త్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా మన ముఖ్యమంత్రి ఎంత అబద్దాల కోరో మీకు తెలవాలి. అన్ని దొంగ లెక్కలు, దొంగ మాటలు, అబద్దాలు. ఇప్పుడే 233 కోట్లు ఆయన ఇచ్చిన పైసలు 5,200 కోట్ల రూపాయల 5,200 crore గ్రాంట్ లకెళ్ళి ఇలా 234 కోట్లు వాడుకొని ఇవాళ 9 మెడికల్ కాలేజీ చేసుకున్నాడు. ఇవాళ ఇనాగరేషన్. మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని రూపాయి ఇవ్వలేదంటాడు ఈయన. ఆ ప్రశాంత్ రెడ్డి కూడా అట్లా అంటుండే. లాస్ట్ టైం నేను చెప్పినా కదా, ఇదే సెంట్రల్ అసిస్టెన్స్ దే రోడ్లు బ్రిడ్జ్లు ఏమేమి కట్టుకున్నా ప్రశాంత్ రెడ్డి చెప్తే మళ్ళీ 2 రోజులు అయినాక అవును మేము లెక్కిచ్చినాము, వాళ్ళు శాంక్షన్ చేసిర్రు అన్నాడు. మళ్ళా లిక్కర్ స్కామా మీరు. అందుకనే సబ్జెక్ట్ ఈజ్ ఓన్లీ మెడికల్ కాలేజెస్. దయచేసి ఇది బాగా క్యారీ చేయండి. దీనికి ఎవిడెన్స్ కూడా ఇది ఇచ్చేస్తాను మీకు. నాగిరెడ్డి అందరు గ్రూపులు వేసేసాయి. టోటల్ నీకు ఫైనాన్స్ మినిస్టర్కి వెళ్ళి వచ్చింది కదా, దాన్ని ఫస్ట్ పే చేసి తర్వాత ఇది వేసేయి. వీళ్ళు ఫస్ట్ లా పర్మిషన్ ఇవ్వలేదన్నారు ఒకప్పుడు, నాకు గుర్తున్నది. పర్మిషన్ ఇవ్వాలి ఎట్లా ఓపెన్ చేసాడు మరి? తెలంగాణకు ఇవ్వలే, కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వలే అన్నారు. పర్మిషన్లు ఇవ్వకుండా ఎట్లా ఓపెన్ చేసిండ్రు? ఇలా పర్మిషన్ మాదే, పైసలు మాయే. మళ్ళీ ఏది మీ హక్కు ఉన్న పైసలేం కాదు, ఇవి దానం. ప్రతి జిల్లా ఈ పాలసీ కింద ప్రతి జిల్లాకు మంచి కాలేజ్ ఉండాలన్నది కేంద్రం పాలసీ. ఈయన జిల్లాలు 3 రోజులకోసారి పెంచుకుంటా ఉంటాడు కదా, ఈయన స్పీడ్ కాలు కొడతాడు. ఈయన మందు స్పీడ్కి వాళ్ళు ఎవరు తట్టుకుంటారు చెప్పు? మందు స్పీడ్ బాగుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ వీళ్ళ ఫ్యామిలీలో. కన్సంప్షన్ టు స్కామ్స్. ఓకేనా? ఇక దీన్నే క్యారీ చేయండి దయచేసి. థ్యాంక్ యూ. రేపు చెప్తాను సార్. ఇవాళ ఓన్లీ మెడికల్ కాలేజెస్, మెడికోస్, ప్రొఫెసర్లు, హాస్పిటళ్లు గింతే.